హలో, చెప్పండి ఎవరు? అనయ్య నమస్తే అనయ్య. నమస్తే అండి, చెప్పండి. నీకు సారీ బిజీగా ఉండే నాన్న. నేను యాక్చువల్ గా మా చెల్లెలకి అంటే మాది మహబూబ్ నగర్. సో మా ఒక చెల్లి ఉందన్నమాట అక్కడ. నేను హైదరాబాద్ లో ఉంటా. సో ఇప్పుడు చర్చ్ స్టార్ట్ అయింది, ఒకటి కొత్త చర్చ్. మా ఊరు గొర్రెలందరూ కలిసి మన పైసలు ఇచ్చి మన చర్చ్ లేపిరాడా. అయ్యో. అయితే వీళ్ళు తిందామన్న దాకా అతను మంచిగా ఉండేటోళ్ళు. మా చెల్లెలు రీసెంట్ గా వచ్చిన తర్వాత అన్న నేను రేపు చర్చికి వెళ్ళాలన్నా అని అంటుంది. అరే రే ఇదేంది ఇట్లా తయారైంది అనేసి నేను చూసినాను. ఎందుకు వెళ్తున్నావు చర్చికి, దేని గురించి వెళ్తున్నావు అంటే లేదన్నా అంటే పాస్టర్ వస్తుంది మంచిగా మాట్లాడుతుంది పిలుచుకపోయింది అట్లా వెళ్ళినా అని అన్నాడు. నేనేం మారలేదు అంటుంది. కానీ క్రిస్మస్ స్టేటస్లు పెడుతుంది, ఇష్టం మారిపోయింది. దానికోసమే మీకు కాల్ చేసిండే. అదే ఆమె లైన్ లో పెట్టి మాట్లాడిపిద్దాం ఒకసారి, కొంచెం క్లారిటీ. మార్నింగ్ 10ంటికి చేయండి, నేను ఖాళీగా ఉంటాను. కొంచెం ఈ రోజు వర్క్ లో ఉన్నాను. రేపు మార్నింగ్ అవునా? ఓకే ఓకే. అంటే రేపు మార్నింగ్ కుదరకపోవచ్చు, లేకపోతే ఒక రోజు నేను ఏదో ఒక రోజు నీకు కాల్ చేసి చెప్తాను లేండి. యాక్చువల్గా ఇప్పుడు కూడా తన లైన్ లోనే ఉంది, మీతో మాట్లాడుతున్నాను. సరే సరే, కలపండి, లేకపోతే మాట్లాడు. కలపాలా? ఓకే, ఒక్క 5 minutes చెప్పేసాను చాలు. హలో హలో, నాన్న ఉందా చెల్లెలు? చెల్లెలు కదా, అక్కనే. అక్కనా చెల్లెనా? యాదోడి అక్క. సరే సరే అన్న మాట్లాడండి. ఏంటమ్మా, క్రిస్టియానిటీలోకి వెళ్ళారా మీరు? అన్న క్రిస్టియానిటీలోకి వెళ్ళారమ్మా? ఆహా, తెలీదు, అర్థం కాలే. క్రిస్టియన్ మతం తీసుకున్నారా లేదా ప్రభుతున్నారా ఆయన దేవుడు అని చెప్పి? తీసుకుందాం అనుకుంటుంది, తీసుకోలే. చీచి, అదంతా అసలు అన్ని బూతులే కదా దాంట్లో, బైబుల్లో ఉన్నాయి మొత్తం. చదివారా అసలు? బైబుల్ చదివారా? లేదు ఇప్పుడే స్టార్టింగ్ ఆమె. అన్న లేదన్న, అప్పుడప్పుడు బైబిల్ చదువుతుంటా, కాకపోతే ఇప్పుడు మానేసిన. ఇప్పుడు బైబుల్లో అనకూడదు కానీ, నేను మీ అందరూ ఏమన్నా అనుకోండి, బైబుల్ అన్ని బూతులే ఉంటాయి. సళ్ళు పిసికించుకోవడం, సళ్ళు నొక్కించుకోవడం, ద్రాక్షకేళలాగా ఉన్నాయి సళ్ళు, ఆ నోట్లో పెట్టి చీకటాలు ఇట్లాంటి అన్ని ఉన్నాయి బైబుల్లో. మీకు రిఫరెన్స్లు తీయమంటే మొత్తం తీసి చూపిస్తారు. బైబిల్ అంతా ఒక సెక్స్ పుస్తకం. అది యేసు చావలేదు, మన కర్మ లేదు, మన పాపాల కోసం మనం చేసుకున్న కర్మ మనకి వర్తిస్తుంది, కానీ వాడెవడో చావటం ఏంది బైబుల్లో. మీకు కావాలంటే నాకు 10 నిమిషాలు టైం ఇస్తే మీరు బైబిల్ తీస్తే మొత్తం అన్ని తీసి చూపిస్తారు. దాంట్లో ఉన్న సెక్స్ పదాలు మొత్తం డైరెక్ట్ గా ఉంటాయి. సళ్ళు పిసికించుకుంది, సళ్ళు తించుకుంది, అలాంటి పదాలు ఉంటాయి డైరెక్ట్ గా. నేను ఇంకంతకంటే ఘోరమైన పదాలు కూడా ఉంటాయి. అవన్నీ నేను ఇక తప్పదని మీరు దాంట్లోకి వెళ్ళిపోతున్నారని ఉద్దేశంతో చెప్తున్నాను. మీకు రిఫరెన్స్లు కూడా ఇస్తాను నేను. తీయమంటే తీస్తాను. బైబిల్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు లేదు బైబిల్. మీకు బైబిల్ దగ్గర పెట్టుకోండి, నేను మొత్తం చూపిస్తాను. అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పిన్నమ్మని, పెద్దమ్మని ఏమని వదలకుండా సెక్స్ చేశారు బైబిల్లో. వాళ్ళకి ఎటువంటి శిక్షలు లేవు. ఏ అమ్మ అప్పుడు చెల్లితో వాడు రేప్ చేశాడు చెల్లిని, వాడికి ఏం శిక్ష ఉండదు. ఒక తండ్రి 2 కూతుర్లు కడుపు చేస్తాడు, వాళ్ళకి ఏం శిక్ష ఉండదు. చక్కగా బైబిల్లో అవన్నీ రాసుకున్నారు. ఒక తండ్రి 2 కూతుర్లు కడుపు చేస్తాడు, వాళ్ళకి పుట్టిన పిల్లలే ఏసై వంశంలో, ఏసై అదే వంశం నుంచి వచ్చాడు. ఒక తండ్రి సొంత కూతుర్లకు కడుపులు చేశాడు 2కి, అదే వంశం నుంచి మన ఏసై వస్తాడు. ఒక మామ ఉంటాడు, వాళ్ళిద్దరు కొడుకులు చచ్చిపోతే ఆ మామ ఉంటాడు కదా, ఆ కొడుకులు 2 చచ్చిపోతే ఆ కోడలికి మామే కడుపు చేస్తాడు, అదే వంశం నుంచి వస్తాడు. ఆయన యూదా గోత్రపు సింహం అంటారు ఆయన్నే. యూదా అనే అతను వాళ్ళ సొంత కోడలికి వాళ్ళిద్దరు కొడుకులు చచ్చిపోతే కోడలు కడుపు చేస్తాడు. ఆయన కోడలు కడుపు చేసి అదే వంశం నుంచి ఏసై వస్తాడు, వాళ్ళ తరతరాల నుంచి ఏసై వస్తాడు. మరి కోడలు కడుపు చేసినోడు అలాంటోడు అదే వంశం నుంచి ఏసి రావటం ఏంది? ఇది చదివారా ఇవన్నీ? అసలు మీకు తెలుసా ఇవన్నీ? తెలీదు. మరి తెలియకుండా అసలు అది పరిశుద్ధ గ్రంథం అని మీరు ఎలా నమ్ముతున్నారు? నేను నమ్మట్లే, జస్ట్ నార్మల్ గా అంటే ఫెస్టివల్ అప్పుడు వెళ్తా అన్నమాట, అంతే. మరి అసలు మీకు ఎవరైనా సరే ఇవన్నీ బైబిల్ నుంచి నేను చూపిస్తా, ఇవన్నీ బైబిల్ ఎవరైనా నిరూపిస్తే 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తానని చెప్పా.
మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాతో మాట్లాడించండి, నా ఫోన్ నెంబర్ తీసుకోండి. నేను గనక ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏదైనా లేకపోతే నేను కల్పించి చెప్తే నిరూపిస్తే ఎవరైనా ₹1,00,000 బహుమతి ఇస్తా. బైబిల్ అంతా కూడా అది ఒక సెక్స్ పుస్తకం. అసలు 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 మేరీ అనే ఆమె భర్తతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకుంది. తర్వాత భర్తకు తెలిస్తే భర్త వదిలేస్తానని చెప్తాడు. నువ్వు ఎవరితో కడుపు చేయించుకున్నావు పెళ్లికి ముందర తెలియదు, నిన్ను వదిలేస్తానంటాడు. ఇంత దరిద్రం ఉంది బైబిల్లో. అసలు పతివ్రత అనే పదం లేదు బైబిల్లో. ఇప్పుడు మత్తయి సువార్త 1:18 దాకా ఉంటాయమ్మా. దాంట్లో ఏముంటాయంటే యేసు వంశావళి ఉంటది. తెలుసా వంశావళి అంటే? తెలుసా మీకు? తెలీదన్నా. వంశావళి అంటే మన వంశం. ఇప్పుడు నా వంశం ఉంది, మా తాత ముత్తాతలు ఉంటారు, అది వంశావళి అంటే. యేసయ్య వంశావళిలో అందరూ ఇంకా అనకూడదు కానీ వాళ్ళే ఉన్నారు, వ్యభిచారులే ఉన్నారు యేసు వంశావళిలో. ఒక్కటి మంచిది లేదు. రాహాబు, బెస్తిబా, తామర, రూతు వీళ్ళ నలుగురు కూడా వ్యభిచారులే. బైబిలే చెప్పింది, నేను చెప్పింది కాదు ఇది. అదే వంశం నుంచి యేసయ్య వస్తాడు. రాహాబు ఎవరు? వేశ్య, గోడ కట్టుకొని వ్యభిచారం చేసుకునే వేశ్య. బెస్తిబా ఎవరు? మొగుడిని చంపించి వేరే రాసుతో కులికింది బెస్తిబా. తామర ఎవరు? తామర మామతో కడుపు చేయించుకుని ఇంతకుముందు చెప్పాను కదా, ఆమె తామర అన్నమాట. రూత్ ఎవరు? తండ్రి ఇద్దరు కూతుళ్ళు కడుపు చేస్తే ఒక వంశం నుంచి వచ్చిందే రూతు. అదే వంశం నుంచి మన దావీదు వస్తాడు, దావీదు నుంచి యేసయ్య వస్తాడు. ఇంత దరిద్రం పెట్టుకొని ఇది ఏంటమ్మా అసలు ఇది? ఏమ్మా ఉన్నావా? ఉన్నా. పడిపోయినవా? ఇక రిఫరెన్స్లు అన్ని కావాలని నీకు శుభ్రంగా తీసి నీ ముందర పెడతాను, రిఫరెన్స్లు మొత్తం కూడా. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, ఒక్క వాక్యం చదివి వినిపిస్తానమ్మా, నువ్వు ఒక్కసారి వినిచెల్లమ్మా. ఇది ఒక్క మాట చదివిన తర్వాత నువ్వు ఏమనుకుంటావో, నువ్వున్నది నిర్మమాటంగా చెప్తా, నువ్వేమన్నా అనుకో. ఆది కాండము, బ్రదర్ మీరు కూడా ఉన్నారా? మీ పేరు? శివ గారు, ఒక్కసారి ఇది వినండి. మీరేమన్నా అనుకోండి, ఉన్న మాట చెప్తున్నా, కల్పించి తేవటం లేదు నేను, సరేనా? ఆది కాండం 30, ఆ చెల్లెమ్మ కూడా చెప్పు. ఆది కాండం 38వ అధ్యాయం రాసుకోమను, 9-10 వచనాలు. ఓనాను తన వదిలేండి ఆమెని, కొడితే చాలా. ఆమె ఉన్నావమ్మా సిస్టర్? ఓనాను ఆ సంతానము తన కాదేరని ఎరిగి ఆమెతో పోయినప్పుడు, అంటే వదినతో పోయినప్పుడు, అంటే ఆమెతో సెక్స్ చేస్తున్నప్పుడు, అన్నకు సంతానము కలుగు చేయనట్లు తన రేతస్సును నేల విడిచెను. ఇక్కడ సందర్భం ఏంటంటే అమ్మా, వాళ్ళ అన్నయ్య చనిపోతాడు. చనిపోయినప్పుడు మరిది ఏం చేస్తాడు? మరిది వెళ్ళి వదిన కడుపు చేస్తుంటాడు. ఓకేనా? ఆ మీదకి ఆ చేస్తున్న సమయంలో ఆయనకి ఆ స్పెరం అనేది వస్తుంది. ఆ స్పెరం ఏం చేస్తాడంటే అది లోపలేయకుండా బయట వేసేస్తాడు నేల మీద. అప్పుడు యెహోవా ఏమంటాడు? ఒరే, నేను లోపలేయమంటే నువ్వు బయట వేసావేందిరా అని చెప్పి వాడిని చంపేస్తాడు యెహోవా. మీరు కావాలంటే క్లియర్ గా చూసుకోండి, నేను చదువుతాను. ఓనాను సంతానము తన కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయనట్లు తన రేతస్సును నేల విడిచెను. రేతస్సు అంటే స్పెరం అన్నమాట. అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతడిని కూడా చంపెను. ఇంతకంటే అసలు ఎవడైనా ఇంకెంత క్లియర్ గా చెప్పగలరా? ఇంత దరిద్రం పెట్టుకుని అసలు అది ఎందుకమ్మా, ఆ మతం ఎందుకమ్మా మనకి? ఈ కింద సందర్భంలో ఇంకోటి ఉంటుంది. యూదా, ఈయన చెప్పాను కదా, యూదా ఆమెను చూసి, యూదాకి 70 సంవత్సరాలు ఉంటాయి దగ్గర దగ్గర. ఆమె ముఖము కప్పుకొని వేసి అనుకుని ఆ మార్గమును పోయి తన కోడలని తెలియక ఆమెతో పోయి రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నువ్వు నాకేమిస్తావు, నేను నీతో వస్తే అని అడుగుతుంది ఇక్కడ. అంటే 70 ఏళ్ల ముసలోడికి 3 వచ్చి రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు, ఎవరైనా యూదా గోత్ర సింహం, మన యేసయ్య ఇదే వంశం నుంచి వచ్చాడు. యూదా అనే ముసలోడికి 3 వస్తే రోడ్డు మీద వాళ్ళ కోడలు ముసుకేసుకొని నిలబడుద్ది అక్కడ. వాళ్ళ కోడల దగ్గరికి నువ్వు వస్తావా అని అడిగితే అది అంటదన్నమాట, నువ్వు నాకేమిస్తావు అని అడుగుద్ది. ఇదమ్మా బైబిల్, ఇదే మనకు కావాల్సిన చరిత్ర. ఏమా చెల్లెమ్మ, ఉన్నావా? పడిపోయావా? ఉన్నా అంటే వింతగా ఉంది కదా బైబిల్లో. ఏం లేనా చెప్పు. ఇంకొక వాక్యం ఉంది ఇక్కడ. అసలు ప్రైజ్ లాడి చెప్పాలి ఈ వాక్యం విని. చెబుతావా చెప్పవా? అన్నా
ప్రైజ్ లాడ్ చెప్తావు చెప్పవు, మంచి వాక్యం అది వినిపిస్తా నేను. చెప్పమ్మా, ఏం చెప్పాలన్నా? ప్రైజ్ లాడ్ చెప్పాలి నువ్వు. ఇప్పటిదాకా నువ్వు చెప్పుంటావు కదా ప్రైజ్ లాడ్. ఇంకొక వాక్యం చెప్తాను, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 21వ వచనం. ఓకేనా? వారు ఆమె తండ్రి ఇంటి దగ్గరికి చిన్నదాన్ని తీసుకురావాలను, అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను. ఎందుకు తెలుసా ఇది? ఎందుకు కొట్టాలి తెలుసా రాళ్లతో? ఒక చిన్న పిల్లకి ఈ బైబిల్ ప్రకారం భర్తతో కాపురం చేసినప్పుడు, ఫస్ట్ నైట్ చేసినప్పుడు రక్తం రావాలి. రక్తం రాకపోతే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని చెప్తుంది బైబిల్. ఇవన్నీ చూసుకో, నువ్వు రాసుకోవచ్చు. తమ్ముడు మీ పేరేంటి? లైన్ లో ఉన్నారు, మీ పేరు శివ అనుకుంటా. శివ గారు, మీకు ఎటువంటి డౌట్ వచ్చింది? నేను చెప్పింది ఏ ఒక్కటి తప్పని నిరూపించినా సరే ₹1,00,000 బహుమతి ఇస్తాను. నేను పబ్లిక్ గా ప్రకటిస్తున్నాను. యాక్చువల్ గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ని కూర్చోబెట్టుకొని మీ ఆడియోస్ అన్ని రికార్డ్ చేసి నేను ఆల్రెడీ వాళ్ళకి రిఫరెన్స్ తో చూపించిన. మీ కాల్ చేసిన అవసరం కూడా నాకు రాకపోయింది. ఇప్పుడు ఏమైతుందంటే మా ఊర్లో ఆల్మోస్ట్ ఎస్సీలే ఉన్నారన్న. సో అందరు కన్వర్ట్ అవుతున్నారు. నేను ఏ ఇంటికి చూసినా కూడా ఒకరింట్లో బొట్టులు వెళ్ళిపోతున్నాయి. యాక్చువల్ గా ఇవన్నీ మా చెల్లెలు ఒకట చెప్పొద్దు, బట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మన చెల్లెలైనా, నా తల్లి ఉన్నా సరే, నా చెల్లెలున్నా, నేను ఇవన్నీ చదివి వినిపిస్తా. ఇప్పుడు దైవ గ్రంథం కదా ఇది. ఇప్పుడు మనం ఏదో సొంత కల్పించుకొని చెప్తే నా మీద ఎవడైనా పోలీస్ కేసు పెట్టచ్చు. నేను బైబుల్లో ఉన్న రిఫరెన్స్ చూసి చెప్తున్నాను. అదే ఇట్లాంటి ఇంకొకటి ఉంటుంది, నహూము 3వ అధ్యాయం 5వ వచనం ఉంటది. దాంట్లో యెహోవా ఏం చెప్తాడంటే, నువ్వు గనక అధికంగా వ్యభిచారం చేస్తే నీ లంగాలు లేపి నీ మానాన్ని ఊళ్ళో వాళ్ళందరికీ చూపిస్తానంటాడు. యెహోవా దేవుడే చెప్తాడు, మీరు రాసుకోవచ్చు. నహూము 3వ అధ్యాయం 5వ వచనం నీ చదివి వినిపిస్తా. నీవు చేసిన అధిక జాగ్రత్తను బట్టి సైన్యములు కాదు యెహోవా వాక్కు ఇదే, ఇది నేను నీకు విరోధమై ఉన్నాను. నీ చెంగును నీ ముఖం మీదకి ఎత్తి జనములకు నీ మానమును. మానం అంటే ఏంటండి శివగారు? నీ చెంగులు చెంగులు అంటే ఏంటి? అంచులు నీ మొహం మీదకి ఎత్తేసి నీ మానవును రాజ్యమును నేను బయటపరచదు అంటే బయట పెడతాను అంటున్నాడు నీ మానాన్ని. ఇప్పుడు చెంగులు ఉన్నాయండి, చెంగులు ఇట్ట పైకెత్తి ఏం కనపడుద్ది? మానం కనపడుద్ది. మరి ఇదేంటండి? ఇది బైబిల్ కదండి, పరిశుద్ధ గ్రంథం కదండి. ఏమ్మా చెల్లెమ్మ ఉన్నావా? హలో ఉన్నారా? చెల్లెమ్మ పడిపోయిందేమో పాపం. అన్నా లేదన్నా, వీడు ఫోన్ గుంజుకున్నాడు. అయ్యయ్యో, అమ్మా చెల్లెమ్మ ఫోన్ గుంజుకొని అక్కడ వెళ్ళిపోయింది. మీరు ఏదో బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. అమ్మా తల్లి చెప్పండి. నేను ఇగో ఇప్పుడు నీకు కావాలంటే మొత్తం సార్ శివ గారు నా నెంబర్ ఇచ్చేయండి చెల్లెమ్మకి. నేను గనక ఒక్కటి ఏదైనా కల్పించి చెప్తే నా మీద కేసు పెట్టమని చెప్పండి చెల్లెమ్మని. అయ్య అన్న అలా అంటావు? నువ్వు కేసు పెట్టుకోవచ్చు. అనయ్య కొంచెం బేసిక్ చెప్పండి. వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు పక్కనే, వాడు పాపం ఇబ్బంది పడ్డట్టున్నాడు. ఇబ్బంది కాదండి. ఇప్పుడు శివ గారు వచనాలు మనం ఆమెకి వాట్సాప్ చేస్తా. వచనాలు కొంచెం పని చేయండి. ఇప్పుడు ఇవన్నీ వద్దండి శివ గారు, నేను ఇవన్నీ చదవలేను. పాప చెల్లెమ్మ ఇబ్బంది పడుతుంది. నాకు హై పీడిఎఫ్ కావాలని పెట్టండి, నేను ఇప్పుడే పంపిస్తా. ఆ మొత్తం చెల్లెమ్మకు పంపించండి. ఆ చెల్లెమ్మని రహస్యంగా కూర్చొని చదువుకోమని చెప్పండి. పెట్టండి, నాకు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి. చెల్లెమ్మకి ఇప్పుడే పంపించండి. అది పంపించి ఆ పాస్టర్ విన్నావా? యాక్చువల్ గా ఇవన్నీ నీతో మాట్లాడద్దు, కానీ స్టిల్ దాంట్లో ఉన్నాయి అవన్నీ. నా వయసు 80 సంవత్సరాలు. నేను పాస్టర్ గా 10 సంవత్సరాలు చేశాను. నేను నా వయసు 80 సంవత్సరాలు. అన్న అది కాదు, మీరు కూడా ఇంత ముందుకి క్రిస్టియన్ లా ఉన్నావా? అవునమ్మా, పాస్టర్ గా చేశాను. 10 సంవత్సరాలు చేసి నేను బయటకు వచ్చేసాను. ఇవన్నీ చదువుకొని అసహ్యం పుట్టి, అసలు మన భారతీయ స్త్రీలకు గాని భారతీయులకు గాని ఈ బైబిల్ పనికిరాదు, ఇది చదివితే ఎవరైనా చెడిపోతారని చెప్పి మొత్తం నేను విశ్వాసులందరూ 150 మందిల విశ్వాసులు నేను సంఘం పెట్టి ఆ సంఘాన్ని మొత్తాన్ని తీసేసి నేను బయటకు వచ్చేసాను పాస్టర్ గా. ఇదమ్మా చరిత్ర. నేనే అసహించుకొని నాకే అసహ్యం కలిగింది. నేను పుట్టు క్రైస్తవుడు. నేను ఇగో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మహాభారతం రామాయణం మన
హిందూ గ్రంథాల్లో ఏదన్నా తీసుకొని మన ఫ్యామిలీ ముంగట కూర్చొని చదువుకోవచ్చు. అందులో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు గోపి అన్న ఈయన చెప్పిన కొన్ని వచనాలు ఇప్పుడు నువ్వు మాట్లాడితేనే తమ్ముడు తీసుకొని వెళ్ళిపోయాడు అంటే అవి వినేటట్లు కూడా లేవు. ఇప్పుడు ఒక మంచి బుక్ ఒక దేవుడు బుక్ అంటే మనం ఇంట్లో అందరం కూర్చొని చదువుకోవాల్సింది, అది ప్రార్థన చేసుకోవాల్సింది. మరి ఇవన్నీ ఇప్పుడు ఈయన చెప్పినవన్నీ నువ్వు అమ్మ ముంగడ కూర్చొని చెప్పగలుగుతావా? నేను పంపిస్తా. శివ గారు నాకు హాయ్ అని పెట్టండి ఒకసారి. నేను ఇప్పుడే హాయ్ అని పెడితే చాలా ఎమ్మటే పంపించేస్తా. చెల్లెమ్మకు పంపించేయండి. ఈ వచనాలన్నీ ఒకసారి నువ్వు చెక్ చేసుకో. నువ్వు గూగుల్లో కొట్టా కూడా వస్తాయి నీకు బైబుల్. ఏం చదువుకున్నావు చెల్లెమ్మ? ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్ అన్న. అబ్బో డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే పర్వాలేదు. ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ కాబట్టి ఈ వచనాలని చదువుకో, నీకు ఈజీగా అర్థమైపోద్ది. శివ గారు పెట్టండి సార్, హాయ్ అని పెట్టండి ఒకసారి నాకు. దండానండి పెడుతున్నాను ఇప్పుడు. ఇంగ్లీష్ వచ్చమ్మా నీకు? వస్తుందన్నా. చదువుకో, నేను మొత్తం పంపిస్తాను. ఆ చదువుకొని వీ హ్యావ్ లిటిల్ సిస్టర్ షీ హాస్ నో బ్రెస్ట్ అంటాడు బైబిల్, అదే ఉంది. అర్థమైందా అమ్మా? అర్థమైందన్నా. వీ హ్యావ్ లిటిల్ సిస్టర్. ఇంకా నేనేం చెప్పలేను, ఇట్లాంటి అన్ని ఉన్నాయి. ఇది పట్టుకొని దైవ గ్రంథం ఏంటమ్మా, ఎందుకంటే దరిద్రం ఉందా చెప్పండి అమ్మా. మనకి చక్కగా మన 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 కుటుంబ వ్యవస్థ ఎంత చక్కగా ఉంటుంది, అన్న చెల్లి అక్క ప్రేమతో ఉంటాం మనం. ఇవన్నీ అవసరమా మనకి చెప్పండి. శివ గారు పెట్టారా? పెట్టాను సార్, పెట్టాను, మీకు పెట్టాను. వచ్చిందండి. అదే మీరు నుంచొని ఉన్నారు అదే కదా? అవునండి అవునండి సార్. ఒక నిమిషం నేను డీపీ చూస్తున్నా. అదే మీరు బ్యాక్ సైడ్ తిరిగారు అదే కదా నుంచొని ఉన్నారు? అవునండి. ఓకే, ఇది చెల్లెమ్మకు పెట్టండి ఒక్కసారి. చెల్లెమ్మకు పెట్టించి మొత్తం చదవమని చెప్పండి. 32 వచనాలు, మొత్తం 39 వచనాలు ఉంటాయి. చెల్లెమ్మగా చదువుకో. జాగ్రత్త. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వల్ల కూడా ఎవరైనా ఉన్నారనుకో, ఇంకా వాళ్ళ అతిగా దేవుడు మనోడు లేచిండు అంటే చనిపోయిండు లేచిండు ఇవన్నీ మాటలు చెప్పారంటే పీడిఎఫ్ వాళ్ళకి షేర్ చేసేసాయి. ఇది చదివించమ్మా చాలు, ఇది చదవమని చెప్పి పెట్టాను చూడండి. శివ గారు మీకు వచ్చిందా? ఒక్క నిమిషం సార్. వచ్చేసిందండి. ఇదే చెల్లెమ్మ ఫార్వర్డ్ చేసి మొత్తం మీరు ఫాలో అప్ చేయండి చెల్లెమ్మని. డన్ సార్. చెల్లెమ్మ మొత్తం ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయమని చెప్పండి. చెప్పరా చెప్పు. శివన్న ఇది మొత్తం చదివినాక వాళ్ళని హల్లెలూయా అని అడవన్నా శివన్న ఒకసారి. హల్లెలూయా అంటారో అనుకూలంగా అంటారో చూద్దాం అప్పుడు. ప్రైజ్ లార్డ్ చెప్పాలి అందరం, మనందరం ఈ చదువుకున్న తర్వాత. కాదండి శివ గారు, నాకు తెలియక రక్తం కార్చాడని నేను సువార్త ప్రకటించాను 10 సంవత్సరాలు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో ఈ బయటకు వచ్చి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం దేనికండి అందరికి? ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు. ఎందుకంటే 70 సంవత్సరాల వయసులో అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముందండి? ఆ చిన్నపిల్ల పాపం డిగ్రీ చదివే పిల్ల నా మనవరాలతో సమానం ఆమె. అలాంటి వాళ్ళు మోసం చేస్తే ఏమొస్తుందండి నాకు చెప్పండి. సార్ నేను అసలు ఇది చూసిన తర్వాత నేను బాధపడి అసలు చెప్తున్నా, కానీ ఒక అన్నలాగా నేను ఇవన్నీ చెప్పలేను కదా సార్. అవునా? నేను ఇవన్నీ చెప్పలేను. కాదు సార్, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏ డాక్టర్ అయినా సరే మన బాధలు చెప్పుకుంటాం కదండి. అలానే ఈ బైబిల్ కూడా చెప్పాలి అంటే కొంచెం మనం సిగ్గు విడిచి చెప్పాలి, వాళ్ళకి కొంచెం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అసలు వీళ్ళకి అంత నమ్మకం ఉంటే ఫస్ట్ వీళ్ళే చదవాలి. వీళ్ళు చదివితే ఈ గత్యంతరం మనకు ఉండదు కదా, మీకు ఉండదు నాకు ఉండదు. వాళ్ళు సగం పేజీల్లో ఎగిరిపోతారు. వాళ్ళు ఇదేంట్రా బాబు అని కరెక్ట్ తెలిస్తే. ఈ తెలుగు అర్థం కాదు. అతను ఎవరో వాళ్ళ చెల్లెలు ఆ మాట్లాడలేదని చెప్పి ఫోన్ లాక్కుని వెళ్ళిపోయాడు అంట. మరి అది బైబిల్ పరిస్థితి. చెల్లెలు అట్లా వీళ్ళు కొంచెం మనకు పర్సనల్ అనమాట, కొంచెం చాలిస్తాం అనమాట నాకు. చూపించండి చెల్లెమ్మ మొత్తం. చెల్లెమ్మ ఉన్నావా వెళ్ళిపోయావా? చెల్లెమ్మ నువ్వు చదువుకోమ్మా, ఎప్పుడైనా సరే నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ తీసుకుని ఏ డౌట్ ఉన్నా సరే బైబిల్లోంచి నేను చెప్తాను నీకు. ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం దా చదివాను మొత్తం. నా వయసు 70 సంవత్సరాలు. ఇంకా రిటైర్డ్ అయిపోయాను. ఏదో ఇంకా ఇట్లాంటి పాప అందరికీ సేవ చేసుకుంటారు. ఎల్లకంటారా బాబు, చక్కగా కష్టపడి పని చేసుకోండి చదువుకోండి అని చెప్తూ ఆ జీవన విధానాన్ని నేను సాగిస్తున్నాను. సరే అండి శివ గారు, ఏమైనా డౌట్ ఉంటే చెల్లెమ్మకు నా నెంబర్ ఇచ్చేయండి. డన్ సార్. సరే అండి, రైట్, ఓకే.